రీసెంట్‌గా మేము తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నామండి. శంకరుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అండి. అంతేకాదండి దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఎందుకంటే త్రిమూర్తులు గయాసురుడిని సంహరించారు. అప్పుడు అతని పాదాలు ఈ క్షేత్రంలో పడ్డాయంటండి. అందుకని దీన్ని పాదగయ క్షేత్రం అంటారు. ఇంకా ఇక్కడ శ్రీ పురుహీతిక అమ్మవారు అష్టాదశ పీఠముల్లో 10వ పీఠంగా కొలువై ఉన్నారు. అంతేకాదు శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభుగా వెలిసారు. బీహార్‌లోని గయాలో గయాసురుని శిరస్సు పడిందండి. సో, అక్కడ శిరోగయ అని పిలుస్తారనమాట. ఆ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నారనమాట. మంగళ గౌరీ దేవి శక్తి పీఠం కూడా ఉందండి అక్కడ. ఒరిస్సాలోని జాజ్‌పూర్‌లో గయాసురుని యొక్క నాభి భాగం పడిందండి. అందుకని అక్కడ నాభిగయ అని పిలుస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారండి. గిరిజాదేవి శక్తి పీఠం కూడా ఉంది. సో, ఈ మూడిటిని కలిపి త్రిగయ క్షేత్రంగా పిలుస్తారండి. అంతేకాదు ఈ గుళ్ళు లోపల చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయండి. దేవాలయాన్ని లేదా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే మనకి పితృముక్తికరం, సర్వపాపహరం, సర్వాభీష్ట సిద్ధప్రదం, సర్వ దుఃఖహరం కలుగుతాయండి. చాలా మంచిదండి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే. ఇది పిఠాపురంలోనే ఉంది. కుకుటేశ్వర స్వామి ఆలయం అంటే ఎవరైనా చెప్తారు. దర్శించుకోకపోతే తప్పనిసరిగా దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.